హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఈరోజు కొబ్బరొచ్చి అయితే చేసుకోవాలనుకున్నాము. ఇంకా దానికోసం అయితే కొబ్బరికాయలు అయితే ఇక్కడ ఒలిచేసుకుంటున్నాము. ఒక కొబ్బరికాయ అయితే మా పెదనాన్నగారు అయితే ఒలిచారండి. ఇంకా నేను కూడా ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ చదువుకునే రోజుల్లో అయితే ఒలిచేదాన్ని, మళ్ళీ అప్పటి నుంచి అయితే ఒలవలేదు ఎప్పుడు. దానికోసం అయితే ఒకసారి నేను కూడా ట్రై చేశాను. ఇంకా ఫైనల్లీ ఎలాగైతే తిప్పలు పడైతే 2 కాయలు అయితే ఒలిచేసామండి. ఇంకా ఇక్కడైతే మా అమ్మగారు అయితే దాన్ని అయితే తిరుముడి తీయడం కోసం అయితే పగలగొట్టేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయలు ఎక్కువ ఉంటాయి కదండి, ఇంకా అందుకోసం అయితే కొబ్బరొచ్చి అయితే ఈరోజు చేయాలని చెప్పేసి అనుకున్నాము. ఇంకా కొబ్బరి దీనికోసం అయితే తురుముకుంటేనే బాగుంటుందండి. కొంతమంది అయితే మిక్సీ అయితే చేసుకుంటారు. ఇంకా అలా కంటే తురుముకుంటేనే టేస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొబ్బరి కూడా తురిమేసుకుంటున్నాము. ఇంకా అక్కడైతే మీకు ఈగలు కనిపిస్తున్నాయి కదా, ఈరోజు అయితే వర్షం అయితే పడింది. దానికోసం అయితే ఈగలు అయితే బాగా ఉన్నాయి, వాటిని అయితే ఇగ్నోర్ చేయండి. ఇంక ఇక్కడైతే ఫైనల్లీ కొబ్బరి కూడా తురిమేసుకున్నాము. మేమైతే 2 కాయలే తీసుకున్నామండి, ఎక్కువైతే తీసుకోలేదు. దానికైతే కావాల్సినవి చూసేయండి. ఒక 50 గ్రామ్స్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాము, 1 కేజీ షుగర్ అయితే తీసుకున్నాము, ఇంకా ఒక 5-6 ఇలాచీ అయితే తీసుకున్నాము. ఇంకా స్టవ్ మీద అయితే గిన్నె అయితే పెట్టేసుకొని బొంబాయి రవ్వ అయితే ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై అయితే చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అది ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని దాంట్లో పాకం కోసం అయితే ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. 2 గ్లాసెస్ వేసుకోండి సరిపోతుంది. మేమైతే 2 కొబ్బరికాయలు తీసుకున్నాం కదండి, దానికోసం అయితే ఒక కేజీ షుగర్ అయితే తీసుకున్నాము. మేము పెద్ద కాయలు తీసుకున్నాం 2, దానికోసం 1 కేజీ షుగర్ తీసుకున్నాము. చిన్న కాయలు అయితే 3 పడతాయండి 1 కేజీ షుగర్కి అయితే. ఇంకా అక్కడ కొబ్బరి తురుము కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసేస్తున్నారు. మిక్స్ అయితే చేసుకుంటూనే ఉండాలండి, లేకపోతే అదైతే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అయితే అంత బాగోదు, వేరే ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. దానికోసం అయితే మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా అక్కడ బొంబాయి రవ్వ కూడా వేసేసుకున్నారు. ఇంకా బొంబాయి రవ్వ ఎందుకు వేసారంటే కొంచెం అవి క్రిస్పీగా ఉండడం కోసం అయితే బొంబాయి రవ్వ అయితే యాడ్ చేశారు. ఇంకా అది కూడా వేసేసుకొని మిక్స్ అయితే చేసేస్తున్నారు బాగా. మనం మిక్స్ చేయడం అయితే మర్చిపోకూడదండి, మర్చిపోయామంటే ఇంకా అదంతా వేస్ట్ అయితే అయిపోతుంది. ఇంకా మీలో ఎంతమందికి తెలుసండి కొబ్బరొచ్చు అనేది? అందరికీ తెలిసిందే, కానీ ప్రిపేర్ చేయడం అయితే ఎంతమందికి వచ్చో కామెంట్ చేసేయండి. ఇంకా అక్కడ కొంచెం దగ్గరికి అయితే వచ్చింది. ఇలాచీ కూడా దంచి పౌడర్ అయితే చేసుకొని వేసేసుకొని మిక్స్ చేసేస్తున్నారు బాగా. ఇంకా నెక్స్ట్ అయితే మనం పాకం అయితే చూసుకుంటూ ఉండాలండి. పాకం సరిగ్గా లేకపోతే అదైతే ముద్దలాగా అయితే గట్టిగా అవ్వాలి కదా, అదైతే అవ్వదు. ఇంకా అక్కడైతే పాకం అయితే చెక్ చేసుకుంటున్నారు. ఇంకా వాటర్లో వేసిన తర్వాత కొంచెం ఉండలాగా అయితే కట్టాలి. అక్కడైతే ఇంకా అవ్వలేదు, ఇంకా అదే చూపిస్తున్నాను చూడండి. ఇంకా మళ్ళీ అయితే ఒక పావు గంట అయిన తర్వాత అయితే ఇంకా ఫైనల్లీ అదైతే పాకం అయితే వచ్చేసింది. మళ్ళీ ఒక పావు గంట అయితే కొంచెం అట్లా మిక్స్ చేసేసుకొని ఇంకా దాన్ని అయితే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాము. ఇంకా దానికైతే ఏది ఉంటే అది నూనె ఉంటే నూనె, నెయ్యి ఉంటే నెయ్యి అప్లై చేసేసుకొని దాన్ని మొత్తం ఆ ప్లేట్లోకి అయితే వేసేసారండి చూడండి. ఇంకా మనకి కావాల్సిన షేప్లో అయితే మనం కట్ చేసేసుకోవచ్చు. అక్కడ మనకు కావాల్సిన షేప్లో అయితే మేము కట్ చేసేసుకున్నాము. కట్ చేసేసుకున్న తర్వాత ఒక అరగంట గంట ఉంచుకుంటే మంచిదండి, బాగా అయితే గట్టిగా అవుతాయి. ఇంకా గంట అయితే ఉంచుకున్న తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన కొబ్బరొచ్చు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా తినేయడమే. అక్కడైతే నేను అవ్విన వెంటనే అయితే మీకు చూపించే వరకు కూడా ఆగలేదు, నాకైతే చాలా ఇష్టం. దానికోసం అయితే అక్కడ చూసారా, నేను ముందే ఒక 2 అయితే తీసుకొని అయితే తినేసాను. చూడండి బాగా రెడీ అయిపోయినాయి కదా. అక్కడ మేమైతే ప్లేట్లో అయితే పెట్టుకున్నాం మీకు చూపించడం కోసం అయితే. ఇంకా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.